చూద్దాం. అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. రాగానే అప్పుడు మళ్ళా ఘోష్ కమిషన్ అని అపాయింట్మెంట్ జరుగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ లాభం పొందాలి, మళ్ళా కాళేశ్వరం మీద బురద చల్లాలి. బురద చల్లి పార్లమెంట్ ఎలక్షన్లో ఇద్దరు కలిపి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకొని క్యాండిడేట్లను మాట్లాడుకొని, బీజేపీ క్యాండిడేట్ గట్టిగున్న దగ్గర కాంగ్రెస్ క్యాండిడేట్ వీక్ ఉండాలి, కాంగ్రెస్ క్యాండిడేట్ గట్టిగున్న దగ్గర బీజేపీ క్యాండిడేట్ వీక్ ఉండాలి. ఇద్దరు కలిపి కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ని బోధపెట్టాలి. ఈ పార్టీ సభ్యుల్ని ఉపయోగించుకున్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ. అయితే హరీష్ రావు గారికి ఇచ్చిన టైము 80 నిమిషాలు. అది 33 సార్లు అడ్డుగలిగి బ్రేకులు ఇచ్చి ఆయన మాట్లాడిన 1:20 నిమిషాల్లో 33 సార్లు అడ్డుగలిగినారు. మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యే హరీష్, ముఖ్యమంత్రి 33 సార్లు. సరే, 37 మంది సభ్యులున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీకేమో 80 నిమిషాలు ఒక్కడికి అవకాశం ఇచ్చినారు. 8 మంది ఉన్న బీజేపీకి ఇద్దరికి అవకాశం ఇచ్చినారు. అది 90 నిమిషాలు ఇద్దరికి కలిపి వారికి మాట్లాడే సమయం. ఎంత అన్యాయమో ప్రజలు గమనించాలి. ఎట్లా వాళ్ళు మ్యాక్స్ ఫిక్స్ అయిందో గమనించాలి ప్రజలు. 37 సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సభ్యుడికి అవకాశం ఇచ్చి 80 నిమిషాలు మాట్లాడనిచ్చి, ఆ 80 నిమిషాలు మాట్లాడడంలో 33 సార్లు అడ్డం కలిగి, అదే 8 మంది